హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కొరకు ఉద్యమం చేసిన పోరాట యోధుడని, తెలంగాణ ఉద్యమం కొరకు తన మంత్రి పదవి సైతం త్యాగం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ సుజాత, వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. యొక్క జయంతిని మన కామారెడ్డి పట్టణంలో జిల్లా పద్మశాలి సంఘం మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు కూడా హాజరై ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తను చేసిన సేవలు, తన యొక్క మంత్రి పదవిని త్యాగం చేసి తొలి దశ మలి దశ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రావడానికి తన సొంత గృహాన్నే తెలంగాణ రాష్ట్రానికి త్యాగం చేసిన వ్యక్తి. ఇటువంటి మహానాయకుడిని స్మరించుకోవడము మన యొక్క పద్మశాలీల యొక్క విధి. పద్మశాలి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తిని మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన ఆశయాలను సాధించాలని కోరుకుంటున్నాను. ఏదైతే ఉందో ఆయన ఆశయాలు బీసీ అనగారిన బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో, ముదిరాజు బీసీ సంఘాలు మొత్తం కూడా పద్మశాలి, గౌడ, మునూరు కాపు ఇవన్నీ కూడా మేజర్ సంఘాలన్నీ కలిసి కూడా బీసీ సంఘం యొక్క జేఏసీ ఏర్పడి గ్రామాన కూడా జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే, ఎంపీలు ఈ ఉన్నత వర్గాలే పాలిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి ఘనంగా కులదండలతో సన్మానించడం జరిగింది. ఈ కుల బాంధవులు, పద్మశాలి కుల బాంధవులు, భోజనులందరూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 129వ సంవత్సరం సందర్భంగా మాట్లాడుతూ అధ్యక్షులు సాప శివరాములు గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ అనేకమైన కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక చరిత్ర, ఒక పుస్తకం లాంటిది. అలాంటిది ఆయన జీవితం, ఆయన చేసిన సేవలు అనేకమైనవి. తెలంగాణ మల్లదశ, తొలి దశ కార్యక్రమంలో కూడా మళ్ళీ విద్యార్థులకు కూడా ఫీజుల విషయంలో కానీ, హాస్టళ్ళు కానీ, చేనేత కార్మికులకు ఏ చట్టాలు ఉండాలి, సంఘాలను ఏర్పాటు చేయడంలో, చేనేత సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేయడంలో ప్రప్రథమంగా ఆయన చేసిన చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈయన ఒక పూలే లాగానే మంచి మా పద్మశాలి కుల బాంధవులు కాకుండా అన్ని కుల జాతులు అందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకు కూడా చేయడం జరిగింది. అన్ని రకాలుగా ఈ యొక్క పద్మశాలీలకు కాకుండా అన్ని కులాలకు చేయడం జరిగింది. కాబట్టి ఆయనను ఒక మహాత్మా కొండా లక్ష్మణ్ బాపూజీగా అవార్డు ఇవ్వడం జరిగింది. ఆయన మహాత్మునిగా కూడా మార్చడం జరిగింది. అందుకే ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు పద్మశాలీలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సభ్యులందరికీ కూడా ఇదొక పండగ. ఎందుకనంటే ఆయన స్వాతంత్ర సమర యోధుడే కాకుండా తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు, అలాగే మలి దశలో కూడా తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన సామాజికవేత్త. ఎందుకనంటే చాలామందికి తెలియదు, ఆయన న్యాయశాస్త్రము పట్టభద్రుడు. అలాగే ఆయనకు మినిస్టర్ పోస్ట్ వస్తే కూడా ఆయన ఈ తెలంగాణ కోసము ఆయన యొక్క పోస్టును వదులుకున్నటువంటి త్యాగశీలి. ఆయనలో సమాజం పట్ల ఉన్నటువంటి సేవాభావంలో చాలా నిష్ణాతుడు. అణగారిన వర్గాల కోసం ఎప్పుడు కూడా ముందుండి నిరంతరము పోరాటం చేసినటువంటి తెలంగాణ పోరాట యోధుడు, జాతిపిత, తెలంగాణ జాతిపితగా అని కూడా మనము గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆయన యొక్క జలదృశ్యంలో ఉన్నటువంటి తన సొంత ఇల్లును కూడా తెలంగాణ ఉద్యమం కోసము త్యాగము చేసి ఎన్నో పోరాటాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి బీసీ సంఘాలకు, ఎస్సీ సంఘాలకు, మైనార్టీ సంఘాలకు అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడుగా నిలబడ్డటువంటి గొప్ప మహానుభావుడు, మహామేధావి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే ఆయన కుటుంబం మొత్తము కూడా
మొత్తము సమాజ సేవకి అంకితమైనటువంటి కుటుంబం కాబట్టి చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి అటువంటి ఆయనను స్మరించుకోవడం అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలందరికీ కూడా ఎంతో రుణపడి ఉన్నాము ఆయనకు. ఆయన చేసినటువంటి మార్గనిర్దేశకంలో రాబోయే కాలంలో ఎన్నో ఉద్యమాలు చేసి మనకు సంబంధించినటువంటి సామాజిక హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకనంటే వారి ఇంట్లో కూడా కుటుంబంలో వారి కొడుకు కూడా ఎయిర్ ఫోర్స్లో దేశ సేవకు సేవ చేసి అమరులైండు. అలాగే వారి కూతురు కూడా వైద్య రంగంలో ఉండి సమాజం పట్ల ఎంతో సేవ చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగిన అటువంటి కుటుంబం వారిది. ఇటు కుటుంబము మా పద్మశాలిలో పుట్టినందుకు మేము పద్మశాలందరం కూడా మా యొక్క గొప్ప గర్వకారణంగా మేము భావిస్తున్నాము. జై కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు మేము సాధిస్తామని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాము. బాబు